ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక రామరాజు అయితే సాగర్ కోసం ఎదురు చూస్తాడు. ఇంతలో సాగర్ రానే వస్తాడు. సాగర్ని చూసిన నర్మద, అదిగో మావయ్య గారండి, సాగర్ వస్తున్నాడు అంటూ ఇక సాగర్ని పిలవడంతో ఇక అక్కడే ఉన్న వేదవతి అయితే, రేయ్, మీ నాన్నగారిని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొస్తే నువ్వు మాత్రం లేకుండా ఎక్కడికి వెళ్ళావురా? అసలు మీ నాన్నగారి కంటే నీకు బయట పనులే అంత ఇంపార్టెంట్ అయిపోయాయా అని చెప్పి ఇక వేదవతి అయితే సాగర్ని చెడామడా తిడుతుంది. సాగర్, అమ్మా, చాలా రోజుల నుంచి రైస్ మిల్ సరిగా తీయటం లేదు కదా, అందుకే రైస్ మిల్ని చూసుకోవడానికి వెళ్ళాను అని చెప్పడంతో, అయ్యో అవునా, సారీరా, మీ నాన్న దగ్గర లేకపోవడంతో కోపం వచ్చి అలా మాట్లాడాను అని చెప్పి ఇక సాగర్ అయితే అంటుంటాడు. ఇంకా సాగర్, చెప్పండి నాన్న, నాతో ఏమైనా పని పడిందా అని చెప్పి ఇక సాగర్ అయితే రామరాజుని అడగడంతో, రామరాజు, చూడు సాగర్, నీకు మొన్న వనజ గారు వాళ్ళు ఇచ్చిన 20 లక్షలు ఇచ్చాను కదా, వాటిని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసేయి అని చెప్పడంతో ఒక్కసారిగా సాగర్ షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నారు నాన్న, ఇప్పుడు అని అంటుంటే, అవునరా, ఇప్పటికే ఆలస్యమైంది, వాళ్ళతో మనం పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్న రోజే వాళ్ళు ఇచ్చిన డబ్బుని వెనక్కి ఇచ్చేయాలి. అవి నగల కోసం ఇచ్చారు, వాళ్ళ డబ్బు మనకెందుకు, తీసుకెళ్ళి ఇచ్చేసేయి అని అంటుంటే ఇక వేదవతి, ఏవండి, ఏంటండి ఇదంతా, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు, ఇప్పుడు అవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నారు? వాటన్నింటినీ వాళ్ళు చూసుకుంటారులే, మీరు దాని గురించి ఆలోచించద్దు అని చెప్పి ఇక వేదవతి అంటుంటే, లేదు బుజ్జమ్మ, లేదు, మన వల్ల వనజ గారి కుటుంబం ఎంతలా బాధపడిందో అర్థం చేసుకోగలను. నేనంటే వీటన్నింటికి అలవాటు పడ్డాను. వాళ్ళకి కాబోయే కోడలు సడన్గా మరొకరి ఇంటికి కోడలైందని వాళ్ళ పరువు ఎంతగా పోయి ఉంటుందో. ఇదంతా కాదు సగర్, వాళ్ళిచ్చిన డబ్బుని తీసుకెళ్ళి ఇచ్చేయి. అలాగే ఇంకొక మాట, అక్కడ వాళ్ళు ఏమన్నా సరే నువ్వు దించిన తల ఎత్తకుండా అక్కడి నుంచి వచ్చేయాలి అని చెప్పడంతో ఒక్కసారిగా సాగర్ ఇక రామరాజు వైపు చూసి, అది నాన్న అని అంటుంటే, ఏంట్రా, ఏమైంది అని అడగడంతో ఇక సాగర్ అయితే ఏం చెప్పాలో అర్థం కాక, సరే నాన్న అని అనుకుంటూ అక్కడి నుంచి ఇక తన గదిలోకైతే వెళ్ళిపోతాడు. అదంతా గమనించిన నర్మద, సాగర్కి ఏమైంది, ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి ఇక నర్మద కూడా సాగర్ వెంటే వెళ్తుంది. సాగర్, ఏమైంది? మావయ్య గారు వాళ్ళకి డబ్బు ఇవ్వమని చెప్తే నువ్వెందుకు అంతలా ఆలోచిస్తున్నావు అని అడగడంతో ఇక సాగర్ అయితే నర్మదతో ఈ విషయాన్ని ఎలా చెప్పాలి, ఆ డబ్బు లేదని దాన్ని తీసుకొచ్చి నేను ఎలా ఇవ్వగలను, అయినా ఇప్పుడు నేను ఆ డబ్బుని ఎలా తెస్తాను అంటూ ఇక సాగర్ అయితే ఆలోచనలో పడతాడు. నర్మద సాగర్ భుజం మీద చేయివేసి, సాగర్, నువ్వు బాగానే ఉన్నావు కదా, ఏమైంది? మావయ్య గారు డబ్బులు ఇవ్వమంటే ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు, చెప్పు సాగర్ అని అంటుంటే, అదేం లేదులే నర్మద, ఇప్పటికే పెళ్ళి ఆగిపోయి చాలా గొడవలు జరిగాయి కదా, డబ్బులు తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళేమంటారో ఆవేశంలో నేనేం చేస్తానా అని కాస్త ఆలోచిస్తున్నాను, అంతే, నువ్వు మరీ ఎక్కువగా ఆలోచించుకు అని అంటుంటే ఇక నర్మద, అర్థమైంది సాగర్, నీకు చిన్న విషయానికి చాలా అంటే చాలా కోపం వస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళేమన్నా అంటే ఆవేశపడి తొందరపడి నువ్వేమీ గొడవ పడకు అని చెప్పి ఇక నర్మద చెప్తూ ఉంటే, నర్మద మాటలకి సాగర్, అయ్యో నర్మద, ఇప్పటికే మన వల్ల వాళ్ళ పరువు పోయిందని ఎంతగానో కుమిలిపోతున్నారు, నేనెందుకు అక్కడికి వెళ్ళి వాళ్ళని ఏదోటి అంటాను, సరే వెళ్ళి నాకు కాఫీ తీసుకురా, బాగా తలనొప్పిగా ఉంది అని అంటుంటే ఇక నర్మద అయితే సరే అని అనుకుంటూ ఇక వెళ్తూ సాగర్ని చూస్తుంది. సాగర్ మాత్రం డబ్బుల గురించి ఆలోచిస్తూ వాటిని ఎలా తీసుకురానని ఇక తెగ సతమతమవుతాడు. కానీ నర్మద అయితే, సాగర్కి ఏమైంది, ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నాడు, డబ్బులు ఇవ్వడానికి టెన్షన్ ఏముంది, ఒకవేళ అక్కడికి వెళ్తే వాళ్ళతో ఏమైనా గొడవ అవుతుందని ఆలోచిస్తున్నాడా అని చెప్పి ఇక నర్మద అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా వల్లి అయితే తన గదిలోకి వెళ్ళి, ఆ ఉత్తరం ఏమై ఉంటుంది, ప్రేమ దాన్ని ఎందుకు దాచిపెడుతుంది,
దాన్ని నేను ఎలా చూడాలి అని చెప్పి ఇక వల్లి ఆలోచిస్తుండగా వల్లి దగ్గరికి భాగ్యం అలాగే ఇక ఆనందరావు వస్తారు. అమ్ముడు ఇక మేము బయలుదేరతామే అని అంటుంటే, ఏంటి బయలుదేరతారా? నన్ను సముద్రం మధ్యలో దించేసి తీరానికి తీసుకురాకుండానే వెళ్ళిపోతాను అంటున్నారా? అంటే నన్నిక్కడ మునిగిపోమ్మనే కదా దీని అర్థం అని చెప్పి ఇక వల్లి అయితే భాగ్యాన్ని అంటుంటే, అయ్య బాబాయ్ అదేటమ్ముడు అట్టా మాట్లాడుతున్నావు, ఎక్కడన్నా కూతుర్ని ఏ తల్లైనా ముంచేస్తుందా అని అంటుంటే, మరి మరి మీరు చేసేదేంటి? అదే కదా నన్ను పూర్తిగా ముంచేసి వెళ్ళిపోతున్నారు. ఆ నర్మద ఎప్పుడెప్పుడు దొరుకుతానా, నాతో ఎప్పుడెప్పుడు ఆడుకుందామా అని సోతుంది. ఆ నర్మద నుంచి తప్పించుకుని తిరుగుతున్నాను. మర్చిపోయాను అమ్మోయ్, ఈరోజు ఆ పేమాకి అదే ఆ పొట్టి సింటపాకాయకి ఒక ఉత్తరం వచ్చింది. పోస్ట్ మ్యాను ఉత్తరం ఇచ్చి వెళ్ళిపోయాడు. అదేంటని అడిగితే చెప్పకుండా దాన్ని వెనకెనక దాచిపెట్టింది. పైగా దానిలో ఏముందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తే ఈలోపు ఆ సిరుతుపులి నర్మద వచ్చి ఒక్కసారిగా నా మీద దూకేసింది. దాని నుంచి తప్పించుకొని ఎట్టాగోలా బయటపడ్డాను. కానీ ఆ సేంటపకే చేతిలో ఉన్న ఉత్తరం ఏంటో తెలుసుకుంటే ఆ నర్మద పేమాల నుంచి తప్పించుకోవడానికి మనకి మరొక అవకాశం దొరుకుద్దేమో అనిపిస్తుంది అని అంటుంటే ఇక భాగ్యం, సుడమ్ముడు నిజంగా మనకి ఉపయోగపడేదే అయితే ఖచ్చితంగా దాన్ని చేయిజాచుకోకూడదు. ఎక్కడున్నా సరే దాన్ని వెతికి తీయాలి, బయటికి తీయాలి అని చెప్పి ఇక భాగ్యమైతే వాళ్ళతో అంటుంటే పక్కన ఉన్న ఆనందరావు, భాగ్యం నువ్వు తప్పు చేతనవే. ఇప్పటికే ఆ నర్మద ప్రేమ అమ్మడి మీద మన మీద పీకల్లోతు కోపంతో ఉంది. ఇప్పుడు వాళ్ళ కోపం వచ్చే పని చేస్తే ఈసారి మన గురించి కాస్త కూడా ఆలోచించరు. వెళ్ళి రామరాజు దగ్గర మన ముగ్గురికి జైల్లో పెట్టడానికి ముహూర్తం పెట్టేస్తారే అని అంటుంటే ఇక భాగ్యమైతే, నువ్వు వాగు అమ్మడు, ముందు ఆ ప్రేమ గదిలోకి వెళ్ళి ఆ ఉత్తరాన్ని ఎట్టా అయినా సరే ఎతికి తీసుకురా. దానిలో ఏముందో తెలుసుకుంటే వాళ్ళ పిలక మన చేతిలో ఉంటుంది అని చెప్పి ఇక భాగ్యమైతే వల్లికి చెప్పడంతో వల్లి కూడా, అవునమ్మోయ్ నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను అని వల్లి అంటుంది. ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఇంకా విశ్వకైతే అమూల్యని లోపలికి తీసుకొచ్చి, ఏయ్ నీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా, చూడు ఈ ఇంట్లో అడుగు పెట్టావా అంటే ఆ ఎదురింటి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకూడదు. ఆ ఎదురింటి వాళ్ళ నీడ మన ఇంటి మీద పడకూడదు, అర్థమవుతుందా అని అంటుంటే ఇక అమూల్య అయితే విశ్వక్ చేతిని వదిలించుకొని విశ్వక్ చెంప పగల కొడుతుంది. ఒక్కసారిగా విశ్వక్, ఎంత ధైర్యమే నన్నే కొడతావా అని చెప్పి ఇక ముందుకెళ్ళబోతుంటే, ఏయ్ ఏంటి చేయెత్తుతున్నావు, చూడు ఇందాక కొట్టావని నేనేం మాట్లాడకపోయేసరికి నువ్వు దాన్నే అలసగా తీసుకుని నా మీదకి పదే చేతులెత్తితే ఊరుకుంటానుకుంటున్నావా? ఆ చేతిని విరిచేస్తాను, అలాగే ముందుకొస్తే ఆ కాళ్ళని నరికేస్తాను అని చెప్పి ఇక అమూల్య అయితే అక్కడే పక్కన కిచెన్లోకి వెళ్ళి ఒక కత్తిపీటనైతే తీసుకొస్తుంది. ఒక్కసారిగా విశ్వక్ అమూల్యని అలా చూసేసరికి ఒక రుద్రకాలలాగా కనిపిస్తుంది. ఇక విశ్వక్ ఒక్కొక్క అడుగు వెనక్కేస్తూ, ఏయ్ ఏంటే ఇలా మారిపోయావు? ఇంతకుముందు పిల్లిలా ఉండేదానివి, ఇప్పుడేంటే ఏకంగా పులిలా తయారయ్యావు? నువ్వు 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 ఇలా చేయటానికి ఎవరు నీకు బాగా నూరి పోస్తున్నట్టున్నారు అని అంటుంటే, అవునరా అవును, నీకు మీ అత్త పదే మా నాన్న గురించి మా ఇంటి గురించి నూరి పోస్తున్నట్టు నాకు కూడా నిన్ను అదుపులో పెట్టమని నూరి పోస్తున్నారు. ఏంట్రా మా వాళ్ళ ముందు నన్నే కొడతావా? అంటే మా వాళ్ళని బాధ పెట్టాలనుకుంటున్నావన్నమాట. చూడు ఇంకొక్కసారి ఇట్లాంటి వేషాలు వేసావంటే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు. చూసావుగా దీన్ని పెట్టి తోలొలిచేస్తాను అంటూ ఇక అమూల్య అయితే విశ్వక్ వెంట పడుతుంది. ఒక్కసారిగా విశ్వక్ అమూల్య నుంచి తప్పించుకొని అక్కడి నుంచి పారిపోయి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటాడు. ఇంకా విశ్వక్ అయితే, అమ్మో దానికి దొరికితే నిజంగానే తోలొల్చేస్తుందేమో అని చెప్పి ఇక విశ్వక్ అయితే ఊపిరి పీల్చుకుంటాడు. ఒక్కసారిగా భద్రావతి, విశ్వక్ ఏంట్రా నా గదిలోకి వచ్చావు అని అడగడంతో ఇక విశ్వక్ అయితే, అత్త మరి
మరి అమూల్య అమూల్య అంటుంటే ఇక విశ్వక్ ఏమైందిరా, ఎందుకంతలా భయపడుతున్నావు, అమూల్య ఏమైంది అని అంటుంటే ఇక విశ్వక్ తన మనసులో అమూల్య నన్నిలా భయపెట్టింది నేను భయపడ్డానని అత్తతో చెప్తే అత్త నన్ను మరింత అసహించుకుంటుంది, లేదు అలా చెప్పకూడదు అని చెప్పి ఏం లేదత్తా ఏం లేదు అని అనుకుంటూ ఇక విశ్వక్ అయితే డోర్ తీసి అమూల్య బయట ఉందా లేదా అంటూ అటు ఇటు చూసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక భద్రావతి అయితే ఏమైంది వీడికి ఇట్లా ప్రవర్తిస్తున్నాడు అని అనుకుంటూ ఇక భద్రావతి అయితే మామూలుగా తన పని తను చూసుకుంటుంది. ఇంకా ఇక్కడ చూస్తే అమూల్య అయితే గుమ్మం దగ్గర నుంచుని పదే పదే వాళ్ళ ఇంటి వైపు చూస్తూ నాన్నకి ఎలా ఉందో ఏంటో, పైగా నాన్న ముందు విశ్వక్ నన్ను కొట్టినందుకు నాన్న ఎంత బాధపడుతున్నాడో, పాపం నాన్న అని చెప్పి ఇక అమూల్య అయితే తన మనసులో బాధపడుతుండగా ఇంతలో బయటికి ప్రేమ అయితే వస్తుంది. ఒక్కసారిగా ప్రేమని చూసి అమూల్య చాలా సంతోషంగా బయటకొచ్చి వదినా వదినా అంటూ ఇక ప్రేమని పిలుస్తుంది. ప్రేమ కూడా అమూల్యని చూసి చాలా బాధగా ఇక అమూల్య దగ్గరికి వెళ్తుంది. అమూల్య సారీ అమూల్య అని అంటుంటే ఎందుకు వదినా, ఎందుకు నువ్వు క్షమాపణ చెప్తున్నావు అని అంటుంటే నా వల్లే కదా మా అన్నయ్య నిన్ను కొట్టే పరిస్థితి వచ్చింది, నువ్వు ఆ తాళని నీ మెడలో వేసుకోకపోతే నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు, తర్వాత మా అన్నయ్య నిన్ను కొట్టే పరిస్థితి కూడా వచ్చేది కాదు అని అంటుంటే ఇక అమూల్య వదిన అది నా తలరాత, దేవుడు నా తలరాతని ఎలా రాస్తే అలాగే జరుగుతుంది, దాని గురించి పక్కన పెట్టు, నాన్నగారికి ఇప్పుడు ఎలా ఉంది, నాన్న బాగానే ఉన్నారు కదా, ఇందాక విశ్వక్ చేసిన గొడవకి మళ్ళీ నాన్నేమన్నా ఎమోషనల్ అయ్యారా అని అంటుంటే ఇక ప్రేమ అయితే చూడు అమూల్య, మీ మావయ్య గారు దాని గురించి ఆలోచించలేదు అని చెప్పలేను, కానీ మావయ్య గారి ఆరోగ్యం ఇప్పుడు కాస్త కుదుట పడింది, అలాగే అక్కడ నువ్వు ఆ ఇంట్లో ఎన్ని బాధలు పడుతున్నావా అని పదే పదే మావయ్య గారు ఆలోచిస్తూ కుమిలిపోతున్నారు అని అంటుంటే ఇక పక్కన ఉన్న నర్మద ఇక నడుచుకుంటూ వస్తూ వాటన్నింటికీ త్వరలోనే చెక్ పెడతాను, మీరేం కంగారు పడకండి అని అంటుంటే ఒక్కసారిగా అమూల్య వదిన నువ్వన్న మాటకి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ ఈ ఇంటిని అలాగే ఈ నరకాన్ని వదిలి తిరిగి మళ్ళీ మన ఇంట్లో ఎప్పుడు అడుగు పెడతాను అని అంటుంటే ఇక నర్మద అయితే చూడు అమూల్య ఏం బాధపడకు, త్వరలోనే అవన్నీ జరుగుతాయి, అసలు వీటంతటికి కారణమైనా ఆ వల్లికి ముందు బుద్ధి చెప్పాలి, అలాగే విశ్వక్ని మనం మార్చడానికి ప్రయత్నించాలి, విశ్వక్ కనుక మారితే తర్వాత అన్నీ చక్కదిద్దుకోవచ్చు అని చెప్పడంతో ఒక్కసారిగా అమూల్య ఏం మాట్లాడుతున్నావు వదినా, వాడు మారతాడా, వాడు పగలు ప్రతీకారాలు అంటూ నాన్న మీద ఎంతో కోపాన్ని పెంచుకొని చివరికి ఒక ఆడపిల్లని కూడా ఆలోచించకుండా నా జీవితాన్ని పాడు చేయాలని చూశాడు, అట్లాంటి వాడు జీవితంలో మారడు అని అంటుంటే ఇక ప్రేమ అయితే ఇదంతా నా వల్లే, నా మీద ఉన్న ప్రేమతోనే అన్నయ్య అలా చేశాడు, నేను ధీరజ్ని పెళ్లి చేసుకోవడం వల్లే అన్నయ్యకి అంత కోపం, అసలు ధీరజ్ విషయంలో అన్నయ్య నీ జీవితాన్ని పాడు చేయాలని చూస్తున్నాడు, అసలు అన్నయ్యకి ఏం జరిగిందో తెలిస్తే వాడు అలా చెయ్యడు అని చెప్పి ఇక ప్రేమ అయితే అమూల్యతో అంటుంటే ఒక్కసారిగా అమూల్య షాక్ అవుతూ వదినా ఏం మాట్లాడుతున్నావు, అన్నయ్య నువ్వు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు, మరి ధీరజ్ విషయంలో నువ్వు ఏ నిజాన్ని దాచిపెట్టావు అని అంటుంటే ఒక్కసారిగా నర్మద అబ్బా ప్రేమ నువ్వేం చేస్తున్నావు, అసలు ఏం మాట్లాడుతున్నావో మర్చిపోయావా అని చెప్పి ఇక ప్రేమకి సైగ చేస్తుంది. ఒక్కసారిగా ప్రేమ మౌనంగా ఉండిపోతుంది. ఇంకా అమూల్య అయితే సరే వదిన ఎక్కువసేపు ఇక్కడే ఉంటే కావాలని ఆ విశ్వగాడు మళ్ళీ గొడవ చేస్తాడు, మళ్ళీ నాన్న బయటకు వచ్చే వరకు అరుస్తాడు, నాన్నని చూసి వాడు రెచ్చిపోతాడు, నేను వెళ్తాను అని చెప్పి ఇక అమూల్య అయితే అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే ప్రేమ అయితే చాలా బాధగా గదిలోకి వెళ్తుంది. ఇంకా ధీరజ్ అయితే చాలా బాధపడుతూ ఒక మూలలో కూర్చుంటాడు. ఒక్కసారిగా ధీరజ్ని చూసిన ప్రేమ ధీరజ్ ఏమైంది, ఎందుకలా ఉన్నావు అని అంటుంటే ఇక ధీరజ్ అయితే చూసావుగా ఇందాక నాన్నని హాస్పిటల్ నుంచి తీసుకొస్తుంటే మీ అన్నయ్య
నా చెల్లెల్ని ఎలా కొడుతున్నాడో. వాడు వాడు కావాలనే పగ పెట్టుకుని నా చెల్లెలి జీవితంతో ఆడుకుంటున్నాడు. ఆ ఇంట్లో నా చెల్లెలు సంతోషంగా ఉండలేదు. నా చెల్లెలు ఆ ఇంట్లో నరకం నరకం అనుభవిస్తుంది అని చెప్పడంతో ఇక ప్రేమ, చూడు ధీరజ్, బాధపడకు. నువ్విలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాన్రా. ఇదంతా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే వచ్చింది. ఇప్పుడే వెళ్ళి నువ్వు నా మెడలో ఎట్లాంటి పరిస్థితిలో తాళి కట్టావో అందరితో చెప్పేస్తాను అంటూ ఇక ప్రేమ లేచి వెళ్ళబోతుంటే ధీరజ్ ప్రేమ చేపట్టుకుని, ఆగు, ఇప్పుడు వెళ్ళి నువ్వు ఏం జరిగిందో చెప్తే ఆ నిజాన్ని తట్టుకునే శక్తి మా నాన్నకి లేదు అని అంటుంటే ఒక్కసారిగా ప్రేమ, మరి ఏం చెయ్యనురా, మా అన్నయ్య నా మీద నీ మీద ఉన్న కోపంతో అక్కడ అమాయకమైన అమూల్యని బాధ పెడుతున్నాడు. వాడికి ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక ప్రేమ అయితే కొద్దిసేపు ఆలోచించి ఇక ధీరజ్కి ఏదో చెప్తుంది. ఒక్కసారిగా ధీరజ్, ఏయ్, నీకేమైనా మెంటలా? వాడికంటే పిచ్చి కాబట్టే పిచ్చి వాళ్ళ ప్రవర్తిస్తున్నాడు. నాకు కూడా అట్లాంటి సలహాలు ఇస్తున్నావేంటి అని అంటుంటే, అది కాదు ధీరజ్, ఇంకొకసారి మా అన్నయ్య అమూల్య మీద చేయి చేసుకోకూడదు అంటే నువ్వు నేను చెప్పినట్టు చేయాలి అని చెప్పడంతో ఇక ధీరజ్ అయితే, లేదు, అట్లాంటివి నా వల్ల కాదు అని అంటుంటే ఇక ప్రేమ అయితే, చూడు ధీరజ్, నువ్వు నేను చెప్పినట్టుగా చెయ్యకపోతే నిజంగానే అక్కడ అమూల్య ఇంకా బాధపడవలసి వస్తుంది అని చెప్పడంతో ఇక ధీరజ్ అయితే తన చెల్లెల కోసం అమూల్య కోసం ఇక ప్రేమ చెప్పినట్టు వింటాడు. అలాగే ధీరజ్ అయితే ప్రేమకి వచ్చిన కవర్ని చూసి, ఏంటిది, ఏముంది ఇందులో అని చెప్పి ఇక ఆ కవర్ని తీయబోతుంటే ఒక్కసారిగా ప్రేమ ఆ కవర్ని తీసుకొని, ఏం లేదు, ఇది జస్ట్ అప్లికేషన్ అంతే. అదే నేను ఒక కాలేజ్లో అప్లికేషన్ కోసం, అదే నీకు గుర్తుంది కదా అని చెప్పి ఇక ప్రేమ అయితే మాట మార్చి దాన్ని జాగ్రత్తగా దాచిపెడుతుంది. ఇదంతా చూస్తున్న వాళ్ళి ఒక్కసారిగా, ఆ అప్లికేషన్ నిన్ననే వచ్చింది కదా, మరి దాని గురించి ధీరజ్ దగ్గర ఎందుకు దాచిపెడుతుంది? అంటే అందులో ధీరజ్ కూడా చూడకూడదు ఏదో ఉంది అని చెప్పి ఇక వల్లి అయితే దాన్ని ప్రేమ ఎక్కడ దాచిపెడుతుందో అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా ధీరజ్ ప్రేమ అనుకున్నట్టుగా ఇద్దరు కూడా బయట పెరట్లో వచ్చి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. సరిగ్గా విశ్వక్ బయటికి వచ్చే సమయానికి ధీరజ్ అయితే, ఏయ్, నిన్ను ఎప్పటి నుంచి కాఫీ అడుగుతున్నాను, ఇలా పట్టించుకోకుండా ఇక్కడ కూర్చున్నావేంటి అని చెప్పి ఇక ప్రేమని అడుగుతుంటే, ప్రేమ, చూడు, కాఫీ కావాలంటే నువ్వే వెళ్ళి తెచ్చుకో, నన్నెందుకు అడుగుతున్నావంటూ ఇక ధీరజ్కి కోపం వచ్చేలా మాట్లాడుతుంది. ధీరజ్, ఏం కూసావే, నేను వెళ్ళి కాఫీ తెచ్చుకోవాలా అంటూ ఇక ప్రేమ మీద చేయి చేసుకుంటాడు. ఒక్కసారిగా ప్రేమని కొట్టడంతో అక్కడే ఉన్న విశ్వక్ అయితే చాలా కోపంగా ఇక ముందుకి రాబోతుంటే, ప్రేమ, ఆగు, ఎక్కడికి వస్తున్నావు అని చెప్పి ఇక విశ్వక్ని అడుగుతుంటే, విశ్వక్, అదేంటి ప్రేమ అలా మాట్లాడుతున్నావు, నేను మీ అన్నయ్యని నా కళ్ళ ముందే వాడిని కొడుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను అని అంటుంటే, ఓ, నన్ను కొడితే మాత్రం నీకు కోపం వస్తుంది, కానీ నువ్వు మాత్రం అమూల్యని కొట్టచ్చు, తిట్టచ్చు, మరి వాళ్ళకి కోపం రాకూడదు అంతేనా? వాళ్ళు బాధపడాలి కాబట్టి అమూల్యని కొడతావు, కానీ నా విషయంలో మీరు బాధపడకూడదు అని చెప్పి ఇక ప్రేమ అయితే విశ్వక్ని అడుగుతుంటే, విశ్వక్, ఓ, ఇదా, అంటే అమూల్యని నేను కొట్టాను కాబట్టి వీడు నిన్ను కొడతాడు అంతే కదా, దాని గురించేగా నాకు చెప్పడానికి మీరిద్దరూ కలిసి ఇక్కడ ప్లాన్ చేసుకుని మరి కూర్చున్నారు అని చెప్పి ఇక విశ్వక్ అయితే ప్రేమని ధీరజ్ని అడుగుతుంటే ఒక్కసారిగా ధీరజ్, చూడు, మాకు ప్లాన్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అక్కడ నా చెల్లెలకి ఎంత చిన్న కష్టం వచ్చినా ఇక్కడ నీ చెల్లెలి పరిస్థితి కూడా అలాగే ఉంటుందని గుర్తుపెట్టుకో. చూడు, నీ చెల్లెల్ని నేనేమి మోజుపడి ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, నువ్వు నా చెల్లెల్ని ఎలా అయితే మాయమాటలతో నీ వలలో వేసుకున్నావో నీ చెల్లెని కూడా నేను అలాగే నా వలలో వేసుకున్నాను. చూడు, నీ చెల్లెలు నా ఇంట్లో ఒక బానిసలాగా బ్రతకాలని తీసుకొచ్చాను, కానీ మా ఇంట్లో వాళ్ళు మీ అంతా దుర్మార్గులు కాదు కాబట్టి
తనని మహారాణిలాగా ఈ ఇంటి కోడలిగా చూసుకుంటున్నారు. ఇక మీరు నా చెల్లెల్ని అక్కడ ఏ రకంగా అయినా బాధ పెడితే తర్వాత ఇక్కడ నీ చెల్లెలు కూడా అలాగే బాధపడుతుందని గుర్తుపెట్టుకో అని చెప్పి ఇక ధీరజ్ అయితే ఏయ్ పద, నాకు బాగా తలనొప్పిగా ఉంది, మసాజ్ చేద్దువా అని చెప్పి ఇక ప్రేమను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇద్దరు కూడా దొంగచాటుగా తలుపు చాటు నుంచి చూస్తూ ఉంటే విశ్వక్ ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు, అక్కడ అమూల్య బాధపడితే ఇక్కడ నా చెల్లెలు బాధపడుతుంది అంటూ ఏదేదో చెప్తున్నాడు. నిజంగానే వీడు ప్రేమని టార్చర్ చేస్తున్నాడా? నిజంగానే ప్రేమని వీడు మా మీదున్న పగతోనే పెళ్లి చేసుకున్నాడా అని చెప్పి ఇక విశ్వక్ అయితే ఆలోచనలో పడతాడు. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతాయి. వనజ ఇంటికొచ్చి ఎట్లాంటి గొడవ చేయబోతుంది, అలాగే సాగర్ డబ్బుల గురించి ఇంట్లో ఏం చెప్పబోతున్నాడు, ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.